भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु ॐ मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మన సూత్రము వితర్క హింసాదయ కృతకారిత అనుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్యాది మాత్ర దుఃఖ అనంతఫల ఇది ప్రతిపక్ష భావనం. అంటే ఆధ్యాత్మిక మార్గములో మనం విజయం సాధించాలి అంటే యమ నియమాలను అనివార్యముగా ఆచరించవలసిందే అంటున్నాడు. అయితే ఈ యమ నియమాలను మనము నిన్న ఏం తెలుసుకున్నాము? వితర్క భావనే ప్రతిపక్ష భావనం. ఈ నియమాలను ఉల్లంఘించాలనుకున్నప్పుడు మనకు వెంటనే లాభ నష్టాలు గుర్తుకు రావాలి. మరలా మనం శ్రేష్ఠ మార్గాన్నే స్వీకరించాలి, దాని నుండి మనం పతనం కాకూడదు అని నిన్నటి సూత్రంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు ఏం చెప్తున్నాడంటే హింసాదయ అంటే ఏవైతే సత్య అహింస అస్తేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము శౌచము సంతోషము తపము స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం ఇవేవైతే 10 ఉన్నాయో, ఎందుకంటే మనకు వేదములో కూడా ఏం చెప్తాడు అంటే అష్టచక్ర నవద్వారే, ఈ ఎవరైతే ఈ 8 యోగాంగానుష్ఠానములను నిరంతరము సిద్ధింపజేసుకుంటారో ఆచరింపజేసుకుంటారో ఆచరించగలుగుతారో, అటులనే ఈ దేహములో నవద్వారములు 9 ద్వారములు ఉన్నవి. అనగా మన శరీరములో సప్త మార్గములు ముఖవర్చస్సునందు 2 మార్గములు శరీరానికి వ్యతిరేక దిశలో అనగా మస్తిష్క భాగానికి వ్యతిరేక దిశలో 2 ద్వారములు. అనగా ఎవరైతే ఈ అష్టాంగ యోగమును జీవితంలో ఆచరించరో వారు ఈ నవద్వారాల నుండి ఈ దేహమును త్యజిస్తారు అని. ఎవరైతే అష్టాంగ యోగమును అనుష్ఠింపజేసుకుంటారో చక్కగా ఆచరిస్తారో వారు ఈ నవద్వారాల నుండి కాకుండా మస్తిష్క భాగము నుండి వెళ్ళిపోతారు. ఈ వ్యవస్థ మానవ దేహమున ఉంది అని మనకు శాస్త్రములు చెప్తున్నవి. అయితే మరి ఈ ఇంత గొప్ప లాభమును తెలుసుకున్న తర్వాత కూడా మనము ఈ వ్రతముల నుండి చాలాసార్లు పడిపోయే అవకాశం ఉంది. అందుకే ఏమంటున్నాడు అంటే మీరు కృత కారిత అనుమోదిత. ఇప్పుడు ఒక హింసనే తీసుకుందాం. ఒక దగ్గర హింసా కార్యం జరిగింది. ఆ హింస మీ వల్ల జరిగిందా అంటే మీరే చేశారా అంటే స్వయముగా ఆ విధమైన హింసాయుక్త కార్యం చేశామా, లేదా కారిత అలా జరగడానికి మనం కారణమయ్యామా, అనుమోదిత మరి ప్రేరణ ఇచ్చామా? ఈ 3 అంటే ఒక వ్యక్తి స్వయముగా హింస చేసినా సరే
లేదా హింసకు కారణభూతుడైనా సరే, లేదా హింస జరగడానికి ప్రేరకుడైనా సరే, అనుమోదిత ప్రేరకుడైనా సరే, ఇది మనం చూసుకోవాలి. ఇప్పుడు కుటుంబంలో కూడా ఒకరికి బాధ కలిగింది, ఒకరు ఒక వ్యక్తిని బాధ పెడుతున్నాడు. ఆ బాధకు మీరు స్వయం కారకుల, లేదా ఇండైరెక్ట్ గా ఆ సిచ్యువేషన్ ని మీరు తీసుకొచ్చారా, లేదా ఆ విధమైనటువంటి వాతావరణాన్ని మీరు ప్రేరేపించారా? ఇది చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ మొదటి నుండి సూత్రకారుడు ఏం చెప్తున్నాడు అంటే, హింస అంటే ఒక స్థూల దేహాన్ని ఖండనము చెయ్యడమే కాదు, మీరు వాక్కు ద్వారా ఎవరినైనా అత్యంత కఠోర పదములతో తీవ్రముగా దుఃఖానికి లోను చేసిన అది కూడా హింసనే, లేదా మనస్సులో ఆ విధముగా దుఃఖ రూప యోజన చేసిన అది కూడా హింసనే అంటున్నాడు. మరి ఇప్పుడు తెలుసుకోండి, ఉమ్మడి కుటుంబాలలో కానీ మనం ఉన్నటువంటి చోట ఒక ఘటన జరుగుతుంది, ఒక విషయం ఒక చర్చలోకి వస్తుంది, అక్కడ మనము స్వయముగా ఆ విధమైన పని చేశామా, లేదా ఆ వాతావరణానికి మనం కారకులమయ్యామా, లేదా ప్రేరణ ఇచ్చామా అలా జరగాలి అని? ఈ 3 రకాల దృష్టిలో పెట్టుకొని మీరు చూసుకోండి, మీరు హింసా మార్గంలో ఉన్నారా, అహింసా మార్గంలో ఉన్నారా? స్వయం చేసిన పాపమే, అలా జరగడానికి మీరు కారకులైన పాపమే, ఇతరులను ప్రేరేపించిన పాపమే తగులుతుంది అంటున్నాడు. కృతము, కారితము, అనుమోదితము గుర్తుపెట్టుకోండి. కేవలం హింసనేనా అంటే అసత్య వ్యవహారము జరగడానికి మీరు స్వయముగా అబద్ధం ఆడుతున్నారా, అక్కడ సిచ్యువేషన్ ని తయారు చేశారా, లేదా అబద్ధం ఆడేలాగా మీరు ప్రేరణ ఇచ్చారా? అలాగే స్వయముగా దొంగతనం చేస్తున్నారా, చౌర్యము జరగడానికి మీరు కారకులయ్యారా, లేదా ప్రేరణ ఇస్తున్నారా? అన్నింటినీ తీసుకోండి. కృతం స్వయం చేయడం, లేదా కారణం అవ్వడం, లేదా ప్రేరణ ఇవ్వడం. కృత, కారిత, అనుమోదిత. ఆ తర్వాత ఏమంటాడు, ఈ వ్రతములను మీరు లోభముతో చేశారా అంటే ఉల్లంఘించడానికి కారణం ధనలోభమా, యశస్సు లోభమా, ఏమిటి? ఈ కృత, కారిత, అనుమోదిత అనే ఈ 3 మీరు ఏదైతే యమనియమాలను ఉల్లంఘించారో, అదే కాకుండా ఆ ఉల్లంఘించడానికి అంటే స్వయం చౌర్యం ఎందుకు చేశారు? లోభమా? నేను మాత్రమే ధనికుడిగా ఉండాలని లోభముతోనా, లేదా లోభము అంటే వాడు పతనం కావాలని లోభముతో కారణమయ్యారా? ఇంకొకరిని మీరు ప్రేరేపించారా? లోభ స్వభావముతో ఈ 3 పనులు చేశారా? నిజముగా మనం ఎందుకు అబద్ధం ఆడుతున్నాం, ఎందుకు చౌర్యం చేస్తున్నాం అంటే లోభమే. ఆ తర్వాత ఏమంటాడు, క్రోధం. క్రోధముతో పాపకార్యములు చేస్తాం, క్రోధానికి వశీభూతులమైనప్పుడు కారణమవుతున్నాం. క్రోధంతో వాళ్ళని నాశనం చెయ్యండి, నేనున్నాను మీ వెనుక అని ఈ విధంగా ప్రేరణ ఇస్తాం. లోభముతో, క్రోధముతో, మోహముతో. అంటే లోభ, క్రోధ, మోహములతో మనము
ఎంత పాపం చుట్టుకుంటున్నామో చూడండి. ఇంత సూక్ష్మంగా మనం ఆలోచించగలుగుతున్నామా? అందుకే నేను పలుమార్లు చెప్తాను, ఎక్కడైనా ఒక సంభాషణ వచ్చినప్పుడు మన దగ్గరికి ఎవరైనా ఓదార్పు కోసం వస్తే మనం ఓదార్పు తప్పకుండా ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. వాళ్ళు ఆ దుఃఖము నుండి ముందుకు వెళ్ళడానికి మన వాక్కు ఉపయోగపడాలి. మనం అంతవరకే చెయ్యగలిగాం. కానీ వాళ్ళు ఎవరి గురించి అయితే మీ ముందు ప్రస్తావించినటువంటి వ్యక్తిని మీరు ఎంత ఓదారుస్తే అంత మంచిది. కానీ ఆవిడ ఎవరి వలన తన దుఃఖాన్ని మీ ముందు చెప్పిందో, ఆ వలన అనే వ్యక్తి మీ గురించి మీకు ఏమీ తెలియదు. నిజంగా ఈమె ప్రభావితురాలై మన ముందు బాధపడిందా, నిజంగానే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారా అనేది మనకు తెలియదు. కానీ తిని గడప దాటి మన ఇంటికి వచ్చింది కాబట్టి మనం చక్కగా ప్రేరణ ఇవ్వాలి. ఇలా ధైర్యం తెచ్చుకో, ఇక్కడ ఇలా పరిష్కరించుకో, ధైర్యాన్ని విడనాడకు, సంయమముతో ఉండు, అంతా మంచి జరుగుతుంది అని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఆవిడ ఏ వ్యక్తి వల్ల బాధపడుతున్నట్టు మన ముందు చెప్పిందో, నిజముగా ఆ వ్యక్తి మన బాధ పెట్టాడా, ఓదార్చాడా, నిజంగా సహకరించాడా మనకి ఏమీ తెలియదు. కాబట్టి థర్డ్ పర్సన్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ మామయ్య అంట చూడండి, వీళ్ళ అత్తయ్య గారంట చూడండి, వీళ్ళ తోటికోడలంట చూడండి, ఈవిడంట చూడండి ఇలా చేసిందంట. ఇది మనకొద్దు. ఆధ్యాత్మిక మార్గములో ఎవరైనా మన గడప దాటి మన దగ్గర దుఃఖం పంచుకుంటే, కాస్త దుఃఖముకు ఓదార్పు లభిస్తుంది అంటే నిదానంగా కూర్చోబెట్టుకొని ప్రేమగా ధైర్యముతో కూడుకున్న 4 మాటలు చెప్పడంలో తప్పు లేదు. కానీ ఆ మూడో వ్యక్తి గురించి మనకు ఎటువంటి పరిచయం లేదు, మనం కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు, మన పరిగణనములో ఆ విషయమే లేదు. కానీ మనం వ్యాప్తింపజేస్తున్నాం. అది కూడా హింసనే అంటున్నాడు. అసత్య భాషణం. అసలు ఆ మధ్యవర్తియే అబద్ధం ఆడుతుంది. మరలా మనం ఆ బురదని మన చెవులో నింపుకొని, మన హృదయములో నింపుకొని, మన వాక్కు ద్వారా ఈ బురదని బయటకేయడం ఎందుకు? ఇవి చాలా సూక్ష్మంగా ఆలోచించండి. సంస్థలో కూడా మనము యశస్సు మనకు దక్కాలని, కీర్తి మనకు దక్కాలని, స్థానము మనకు దక్కాలని మనము సన్నిహితుల మిత్రుల దగ్గర ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. ఇవన్నీ ఇందులోకే వస్తవి. కృత, కారిత, అనుమోదిత. మీరు ఏవైతే యమములున్నాయో, నియమములున్నాయో ఇవి స్వయముగా వదిలిపెట్టారా? అంటే స్వయముగా హింస మార్గంలో ఉన్నారా? అహింస మార్గాన్ని వదిలిపెట్టారా? స్వయముగా సత్యమును వదిలిపెట్టి అసత్య మార్గములో ఉన్నారా? స్వయముగా చౌర్యం చేస్తున్నారా? స్వయముగా బ్రహ్మచర్య ఉల్లంఘన చేశారా? స్వయముగా ధనమును అపరిగ్రహం అంటే పరిగ్రహాన్ని ఆచరిస్తున్నారా? కృతం స్వయం అపరాధం చేస్తున్నామా చూసుకోండి ఇక్కడ. లేదా అటువంటి దుఃఖరూప కార్యము అక్కడ జరగడానికి మనం ఏమైనా కారణమయ్యామా? అది కూడా దృష్టిలో పెట్టుకోండి. స్వయం చేస్తున్నా, అక్కడ జరగడానికి మనం కారకులమయ్యాము, వాళ్ళు చెయ్యడానికి మనం ప్రేరకులమయ్యాము. ఇది చూసుకోండి అంటున్నాడు. నేను అష్టాంగ యోగమును ఆచరిస్తున్నా, నేను మోక్ష మార్గములో ఉన్నా అనేది కాదు. మన వలన
ఈ యమ నియమాల ఉల్లంఘన సూక్ష్మ రూపంలో కూడా జరగకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు శౌచాలయమే ఉంది, మనం ఉపయోగించుకున్నాం, సరిగ్గా నీళ్లు పొయ్యలేదు, బయటకు వచ్చేసాం. ఇతరులు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు దృశ్యానికి కానీ ఘ్రాణేంద్రియానికి కానీ అసహ్యమైపోయింది ఆ స్థితి. అది ఎంత పాపం. అక్కడేం చాకు పట్టుకుని ఒక ప్రాణిని మనం చంపలే, కానీ ఉపయోగించుకున్నటువంటి ఆ వాష్రూమ్ ని శుద్ధిగా మనం శుద్ధిగా వదిలిపెట్టలేదు, అశుద్ధం చేసి వదిలిపెట్టాం, సరిగ్గా నీరు పోయలేదు, మళ్ళీ వాదిస్తాం నేను పోసాను. ఇవి ఇంట్లో చాలా జరుగుతూ ఉంటవి. దాన్ని స్వీకరించాలి అంటే మనకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అదే చెప్తాడు, ఒక మేకను బలివ్వడమో ఒక కోడిని బలివ్వడమో అదే హింస కాదు. నీవు ఒక స్థానాన్ని ఉపయోగించుకున్నావు, అది దుర్గంధంగా మార్చావు, దాన్ని శుద్ధి చెయ్యకుండా ఇస్తున్నావంటే అది కూడా మహాపాపమే. అలాగే మీరు ఒక వస్తువుని అక్కడ చూసారు, స్వయంగా మీరు దొంగలించలేదేమో, కానీ ఎవరు దొంగలించారో మీకు తెలుసు. నేనెందుకు నిష్ఠురం అవ్వాల తెలియదంటే నా అబద్ధం ఆడుతున్నాం అంటే వస్తువు పోయిన ఆవిడ కంటికి కన్నీరు రావడానికి ఆమె బాధకి కారణమయ్యాం. ఇంకొక స్త్రీ దొంగలించడము చూసి నాకు తెలియదు అన్నాము, మనము పాపాత్ములమయ్యాం. అటులనే ఆమెను ఇటువంటి దొంగతనం చెయ్యండి, మేమేమి సాక్షిగా లేము అని చెప్పడానికి కూడా మనం కారకులమయ్యాం. ఇలా మీరు నిత్య జీవితంలో మనం ఇలాంటివి ఎన్ని చేస్తామో చూడండి. ఇక్కడ అదే ఋషి చెప్తున్నాడు, ఈ క్రోధ లోభ మోహములు, ఈ క్రోధ లోభ మోహముల చేత మనము హింసా మార్గంలో ఉన్నాము, అసత్య మార్గములో ఉన్నాము, స్థేయ మార్గములో ఉన్నాము, పరిగ్రహ మార్గములో ఉన్నాము. ఈరోజు సభ్య సమాజములో ధనమును ఏ మార్గములో సంపాదిస్తున్నాడు అనేది లక్ష్యంగా లేదు. వాళ్ళు ఎంత ధనికులో ఆ ధనికులని మనము చాలా ప్రేమగా హృదయానికి అతుక్కుంటున్నాం. దానివల్ల ప్రవృత్తి పెరిగిపోతుంది. ఓకే, సమాజంలో ధనికులకే పూజ లభిస్తుంది కాబట్టి నేను కూడా ధనమే సంపాదించుకుంటా అంటే నేడు సమాజములో ఏదైతే అజ్ఞానము, అధర్మము, అవినీతి పెరుగుతుందో అక్కడ మీరు స్వయముగా అవినీతి పరుడు కాకపోవచ్చు, స్వయం మీరు దొంగతనం చెయ్యకపోవచ్చు, కానీ మనం కారకులం మాత్రం అవుతున్నాము. సమాజంలో అధర్మ ప్రవృత్తి పెరగడానికి మనం స్వయముగా అధర్మ కార్యం చేయడం లేదేమో, కానీ అధర్మం పెరిగిపోవడానికి మన ప్రేరణ ఉంది, మనం కారణం అవుతున్నాము, అది తెలుసుకోండి అంటాడు. అందుకనే ప్రతిరోజు యోగాభ్యాసి ఈ కృత కారిత అనుమోదిత మృదువుగా, మనం ఎంత మృదువుగా చెప్తుంటాము. తప్పు అంటే ఆ ధనం సంపాదించు, అరే ఏ మార్గంలో ధనం సంపాదించమంటున్నాం? ధనం సంపాదించడం ధర్మమే, మృదువుగా చెప్తున్నాం, కానీ అక్కడ మనం చూడట్లేదే ఆ ధనమును ఏ మార్గంలో సంపాదిస్తున్నాడు అనేది.
దొంగతనం జాగ్రత్త చెయ్యకు అని మధ్యస్వరముతో చెప్తున్నాం, గట్టిగా చెప్పట్లే. అరే వచ్చే రాబోయే సంతానానికి పూర్వం మనము మాతాపితరులుగా, విద్వాంసులుగా, అతిథులుగా ఉన్నాం. నూతనముగా ఈ లోకానికి వస్తున్నటువంటి బాల బాలికలు ఇంకా ఈ భూమి మీద అడుగు పెట్టలేదే, వాళ్ళ ఆగమనానికి పూర్వం మనము నానమ్మగా, అమ్మమ్మగా, తాతయ్యలుగా, పెద్దమ్మలుగా, పిన్నులుగా, అత్తలుగా, గురువులుగా, విద్వాంసులుగా మనమున్నాం. పితరహ మనం రాబోయే సంతానానికి మనమంతా పితరులమే, మనమంతా విద్వాంసులమే. వాళ్ళు మనం చూసే కదా నేర్చుకుంటారు. కానీ ఇక్కడ మనం ఎలా ఉన్నాం? స్వయముగా ఎటువంటి అధర్మాచరణ చెయ్యకపోయినా సరే ఇండైరెక్ట్ గా సమాజంలో అవినీతి పెరగడానికి, అధర్మం పెరగడానికి, హింస పెరగడానికి, అసత్యాచరణ జరగడానికి, చౌర్యము పెరగడానికి, బ్రహ్మచర్య లంఘనము జరగడానికి, ఎంత వయసు వచ్చినా ధనమును కూడబెడుతూనే ఉన్నాం, పదార్థాలని కూడబెడుతూనే ఉన్నాం. ఎంత అపవిత్ర జీవనం గడుపుతున్నామో టక్కున అబద్ధం ఆడుతాం. అబద్ధం ఎందుకు ఆడుతున్నాం? అనేసాం, అయ్యో నేను అన్నానా, నీకు బాధ కలిగిందా అని ఒక్క మాట అనలేక అబద్ధం ఆడేస్తున్నాం. అంటే చిన్నవాళ్ళు మన తప్పుల్ని గుర్తిస్తే స్వీకరించే స్థితిలో మనం లేము. కానీ ఎప్పుడైనా అనుకుంటున్నామా? ఆత్మ చిన్నది కాదు, ఆత్మ పెద్దది కాదు. ఆత్మ యవ్వనములో ఉండదు, ఆత్మ బాల్యములో ఉండదు, ఆత్మ వార్ధక్యములో ఉండదు. ఆత్మ శరీరములోనే మార్పులు చూస్తూ ఉన్నాం. ఎవరైనా బాలుడు వచ్చి మీరు ఈ తప్పు చేశారు అంటే, అయ్యో నాతో ఈ తప్పు అయిందా అని స్వీకరించడం కంటే, మీరేంది నాకు చెప్పేది అంటున్నామంటే ఏమిటి అక్కడ? మనం ఆత్మస్వరూపులమా, లేదా ఆ బాలుడి కంటే శరీరంలో నేను పెద్ద, నాది వయసు ఎక్కువ ఉంది, నువ్వు నాకెలా ఎదురు ఆన్సర్ ఇస్తావని క్రోధం పెంచుకుంటున్నాము. అంటే క్రోధముతో ఆ బాలుడిని మనం హెచ్చరించాం. ఇప్పుడు ఆ బాలుడికి మనమే ప్రేరణ ఇచ్చాం. ఓహో, అక్కడ అబద్ధం ఆడుతున్నా, అక్కడ తప్పు జరుగుతున్నా నోరిప్పకూడదు. బాలుడికి మనమే ప్రేరణ ఇచ్చిన వాళ్ళమయ్యాం. ఎందుకంటే అహంకారముతో ఉన్న మనము మన తప్పులని, మన అవగుణాలని ఎవరైనా చెప్తే స్వీకరించే స్థితిలో మనం లేము. జన్మకి కారణం ఏమిటి అని వెతుకుతూ ఉన్నా. పరమాత్ముడు అదే అంటాడు, ఈ సృష్టి క్రమము, ఈ సృష్టి చక్రాన్ని ఆపే ప్రయత్నము చెయ్యకు, దీని గురించి చింతించకు. నువ్వు నీ జన్మ చక్రాన్ని ఆపుకో. ఒకవేళ ఆపగలుగుతే నీకు ఈ దేహాదుల యందు వియోగం ఉంది, రోగాలున్నవి, భయంకరమైనటువంటి కష్టాలున్నవి. అదేంటి, కాటేసే పురుగులుగా పుడితే, అంటే దోమలుగా, ఈగలుగా పుడితే నిరంతరము చనిపోయే, అంటే సంయోగ వియోగము దుర్భరముగా ఉంది. ప్రవేశించడం, బయటకు వెళ్ళిపోవడం, పుట్టడం, చావడం. నేను ఇవన్నీ వద్దు అనుకుంటే నీ ఆత్మలో ఉన్నటువంటి కోరికల్ని శుద్ధి చేసుకో అన్నాడు. మానవ జన్మకు లభించిన గొప్ప అవకాశం.
కానీ మనం ఏం చేస్తున్నాము? మనని మార్చుకునే ప్రయత్నం చెయ్యట్లే, పరిస్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నాము. అది వద్దు అంటున్నాడు. అందుకనే ఇప్పుడు లోభముతో కృతము, లోభముతో కారితము అంటే కారణము, లోభము ద్వారా అనుమోదితం. లోభము ద్వారానే ఇతరులను ప్రేరేపించాం. అంటే ఎన్నైనాయి? ఒక్క హింస తీసుకుంటే 3. మళ్ళీ క్రోధముతో హింస చేశాము, క్రోధానికి లోనై హింసకి కారకులమయ్యాము, క్రోధముతో ప్రేరేపించాం 6 ఆ తర్వాత అనుమోదితం, ఇతరులతో అంటే స్వయముగా ప్రేరణ తీసుకొని తప్పు చేశామా, లేదా ఇతరులు తప్పు చేయడానికి మనం కారణమయ్యామా, తప్పు చేసేలాగా ఇతరులని ప్రేరేపించామా? అంటే ఇలా హింసా మార్గములో 9 రకాలుగా మనం హింస చేశాం. లెక్క పెట్టుకుంటూ పోండి. హింస 9 రకాలుగా జరిగింది. ఇప్పుడు ఈ 9 అంటే 9 × 3 అంటే 27 రకాలుగా పాపాలు చేశాం మనం. మళ్ళీ ఈ 27ను మృదు, మధ్య, తర్వాత అది మాత్రం కొంచెం చేశామా, మధ్యస్థంగా చేశామా, అధిక శాతంలో చేశామా, దాన్ని ఇంటూ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 9 × 3 27, 27 × 3 81. ఒక్క హింస దగ్గర 81 తప్పులు చేశామంటే 81 రాసుకోండి. అలా యమనియమాలను ఇంటూ చేసుకుంటే ఎంత అవుతుంది? 810 పాపాలని మనం చేసిన వాళ్ళం అవుతుంది. మళ్ళీ నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా, సమాధిని కోరుతున్నా, జన్మ చక్రం నుండి తప్పించుకోవాలనుకుంటున్నా అనుకొని నేను మాంసాహారిని కాదు, నేను అని మనని మనం అనుకుంటున్నాం. కానీ స్థూల రూపంలో మనం తప్పులు చేయడం ఆపేసామేమో, కానీ ఇంకా సూక్ష్మ రూపంలో మన వలన పాపాలు జరుగుతున్నవి. ఎవరైనా మనని మీరు ఇది వాడారా అంటే అక్కడ వెంటనే నాకు తెలియదు అనకండి. అయ్యో వాడానా, నేను తోమకుండా మీకు ఇచ్చానా, అయ్యో నేను అక్కడ గ్లాస్ నీళ్లు త్రాగి అక్కడ ఎంగిలి వదిలేసానా, మీకు ఇబ్బంది అయిందా? అత్త రూపంలో కోడలతో, భార్య రూపంలో ఇంటి వాళ్ళతో ఇలా మనం ఎన్నో వ్యవహారములో మనని మనం మార్చుకోగలిగితే, చెత్త కూడా చూడండి, వాకిలు ఊడ్చేటప్పుడు ఊడ్చేస్తారు, ఎదుటి చెత్త మీదంటే మాది కాదండి అని చెప్తాం. అరే అది మన ఒప్పుకుంటే పాపం తొలగిపోయేది. సారీ అండి నేను తీద్దాం అనుకున్నా, పొరపాటు అయిపోయిందంటే పాపం తొలగిపోయేది, మరలా చెయ్యకుండా ఉంటే అయిపోయేది. కానీ అబద్ధం ఆడేస్తాం. ఇలా నిత్య జీవితంలో మనం ఎన్ని అబద్ధాలు ఆడుతామో, ఎన్నిసార్లు హింస చేస్తున్నాము, ఎన్నిసార్లు చౌర్యం చేస్తున్నామో ఆలోచించుకుంటే ఈ జీవితంలో మనం ఏ విధముగా ఉన్నాము, సమాధి వరకు వెళ్ళాలి, బ్రహ్మవేత్తను దర్శించుకోవాలి, బ్రహ్మ విధులము కావాలి, జ్యోతి స్వరూపములో మనం ఆనందముగా ఉండాలి అంటే సమాజాన్ని మార్చడం కాదు, మనని మనం మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి అని ఇంత లోతుగా మనకు ఋషి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా వివరంగా తెలుసుకోవడం వల్ల జిజ్ఞాసకులకు అంటే తెలుసుకోవాలనే కోరిక ఉన్న వారికి మాత్రం ఈ సూత్రాలన్నీ చాలా లాభాన్ని ఇస్తవి. పైన ఉపన్యాసాల కోసమే వినాలి అనుకునే వారికి ఏంటి అనిపిస్తుంది. కానీ ఆత్మ కళ్యాణము కోరుతున్న వారికి, ఆత్మను దర్శించుకోవాలి, బ్రహ్మ దర్శనం పొందాలి, నాకలోకములో ప్రవేశించాలి అనుకునే వారికి ఈ సూత్రాలు మాత్రం అద్భుతమైనటువంటి వరముగా నేను భావిస్తున్నా. ఓం శాంతి శాంతి శాంతి.